తాగుతారా? మీ ఊర్లో మందే అమ్మరా? ఓ, మరి పొద్దుమికైతే ఏం తాగుతారా? ఇంటికి చుట్టాలు వస్తే మీరేం మర్యాద చేస్తారు మరి? ఏంది, కోటిని కోసి వండి పెడితే అయిపోతుందారా? మందులేంది అదేం మర్యాదరా బాబు, మాకు ఇంటుంటేనే నవ్వు వస్తుంది. మీరు ఇట్లనే ఉంటారా అంటే మీ ఊరికి పిల్లని ఎవడియ్యాడు, మీ పిల్లని ఎవడు చేసుకోవారు. నేను ఇట్లా చెప్తా అంటే జర్రంత చిత్రంగా అనిపిస్తుందిలే, కానీ నిజం. మందమ్మని ఊర్ల గురించి ఇట్లనే మాట్లాడుకుంటారు. మరి గీ ముచ్చట తెలిసినాక ఆ రాష్ట్రం గురించి ఏమనుకుంటారో మరి. ఏం నితీష్ కుమార్ సారో ఏమోపో, నేరి గింతగానమా బీహార్లా తాగితే తంతమనే పథకం దిగ్విజయంగా నడిపించి ఉత్తమ సీఎం అనిపించుకుందామని ఉరుకులాడుతున్నాడు కదా. ఇప్పుడు ఇంకో గొట్టు రూల్ తెచ్చిండు. సర్కార్ కొలువులు చేసేటోళ్ళు బీహార్లోనే కాదు, బయటి రాష్ట్రాలకు పోయినా నోరు కట్టేసుకోవాలన్నట. యాడ మందు తాగినట్టు తెలిసినా కిక్కు మీటర్ రీడింగ్ ని బట్టి 5 నుంచి 10 ఏళ్ళు జైల్లో పెడతారట. హైదరాబాద్ లా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చూసి వస్తాం అని అధ్యయన యాత్రలకు పోతారు కదా, మరి పోయిన వాళ్ళు ఒట్టుకుంటారు, ఆగడగడ చేస్తుంటారు కదా మందు వాసన రాగానే. ఇన్ని దినాల దూపంతా ఒక్క బారే తీసుకుంటున్నట, ఫుల్ బాటిల్ లేవట్టి. మళ్ళా దొరకదని అవసరమైతే మందు పార్టీ కోసం ఇంకో 2 రోజులు ఆనే ఉంటుర్రట. 4 రోజులు నిండా పోసినాక సొంత రాష్ట్రం పోయినా మళ్ళా 4కే గుంజదా. ఆగో గందుకే బీహార్లో తాగద్దు, బయట తాగద్దు అని స్ట్రిక్ట్ రూల్ తెచ్చిండు. మందు ఆసన లేని రాష్ట్రం చేస్తేందుకు బాగానే తిప్పలు పడుతున్నావు కానీ బయటికి పోయిన వాళ్ళ మూతులకు ఎవరు కావాలంటారు సారు? ఎవలేడ తాగేది మీకెట తెలుస్తుంది? షెకింగ్ కోసమని వెనకమర్ లెవెల్ నన్న పంపినా మందుని చూడంగానే 4కి గుంజి వాళ్ళు కూడా చీర్స్ కొడతారు.